అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. 4 రోజుల క్రితం బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. అడ్వకేట్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ రోజుకు రిజర్వ్ చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్నారు. హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. జనవరి 10న అల్లు అర్జున్ రిమాండ్పై విచారణ జరుగుతుంది. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నారు. రాధాకృష్ణ, నాంపల్లి కోర్టులో కాసేపట్లో తీర్పు వెలువరించనున్నట్టు తెలుస్తూ ఉంది అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ మీద. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాధాకృష్ణ? సంధ్యా థియేటర్ ఘటనపైన నమోదైన కేసులో 11వ నిందితుడిగా అల్లు అర్జున్ ఉండడం జరిగింది. అతనికి ఇప్పటికే హైకోర్టు 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేయగా రెగ్యులర్ బెయిల్కి సంబంధించి నాంపల్లి కోర్టులో వాదోపవాదనలు ముగియడం జరిగింది. ఇవాళ తీర్పుని ఇవ్వడానికి అవసరమైన వాయిదాని కోర్టు వేయడం జరిగింది. ఇవాళ 12 గంటల తర్వాత అది వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అంటే మధ్యాహ్నం వచ్చే అవకాశం అయితే ఉంది. ఆర్డర్స్కి సంబంధించి ఆ ఆర్డర్స్ ఎలా ఉంటాయి అన్న దానికి సంబంధించి అయితే ఒకవైపు ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. మరొక వైపు ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి సంబంధించిన దాంట్లో వాదోపవాదనలు ముగిశాయి. ఇటు అల్లు అర్జున్ తరఫున న్యాయవాది మొత్తం కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో చిక్కడపల్లి పోలీసులు ఏవైతే కేసులు నమోదు చేయడంతో పాటు అతని పైన అభియోగాలు మోపారో అవన్నీ కూడా అతనికి వర్తించవంటూ కూడా అతను చెప్పడం జరిగింది. ఎందుకంటే సంఘటన జరిగిన ప్రాంతానికి అల్లు అర్జున్ ఉన్న ప్రాంతానికి దాదాపు 30 ఫీట్ల దూరం ఉంది కాబట్టి అది ఏ విధంగా అల్లు అర్జున్కి వర్తిస్తుంది అంటూ కూడా అతని తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిక్కడపల్లి పోలీసుల తరపున అతను తన వాదనలు వినిపించాడు. అల్లు అర్జున్ వచ్చాడు కాబట్టి అక్కడ తొక్కిసలాట జరిగిన తర్వాత తోపులాట జరగడం, ఆ తర్వాత రేవతి అనే మహిళ చనిపోయిన ఘటన చోటు చేసుకుంది కాబట్టి అల్లు అర్జునే పరోక్షంగా కారణం అంటూ కూడా అతను తన వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఇరువురు వాదోపవాదనలు విన్న తర్వాత కోర్టు ఇవాళకి వాయిదా వేయడం జరిగింది. ఇవాళ అతనికి సంబంధించిన ఆర్డర్స్ అయితే రాబోతున్నాయి. మరి మధ్యాహ్నం తర్వాత అంటే 12వ నెంబర్ ఉంది, మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం ఎక్కువగా కూడా కనబడుతుంది. ఎందుకంటే రెగ్యులర్ కేసులకు సంబంధించిన విచారణ ఒకవైపు కొనసాగుతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సంబంధించిన బెయిల్ పై ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా మధ్యాహ్నం తర్వాత. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధాకృష్ణ.